తెలంగాణ ప్రభుత్వంలో ఈసారి మరీ గుందరగలం అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మళ్ళా ఈ కాంగ్రెస్ ఎందుకు వచ్చిందో అని జనాలు మొత్తం ఇదైపోతున్నారు. నిద్ర వాళ్ళకి నిద్ర అనేది పడతలేదు, ఏది లేదు అసలు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమి చేసిందని ఏడ ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ చేసింది కేసీఆరే. ఏడ తట్టెడు మన్ను తీయలే వీడు. తట్టెడు మన్ను తీయంది వీడు. అప్పులు ఇప్పుడే అప్పులు రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినట్టు రేవంత్ రెడ్డి ఎందుకు చేసినాడు, ఎందుకు చేయవలసి వచ్చింది? మేము అదే ప్రజలు కోరేది అది. ఇప్పుడు 4,000 పింఛన్ అన్నాడు, ఇంతవరకు 4,000 పింఛన్ లేదు. 1,00,000 రూపాయలు ఆల్రెడీ కేసీఆర్ ఇస్తున్నాడు. తులం బంగారం ఇస్తున్నాడు. తులం బంగారం ఏది ఇంతవరకు? ఈయన హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలు ఎక్కడ పోయినాయి? ప్రజలు అదే ఆందోళనలో యూరియా లేక మీరు కూడా చూసి ఉంటారు. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాలలో ఏ విధంగా రైతులకు యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ అనుకూలంగా ఆటోలకు పైసలు ఇస్తే ఆటోలు తీసుకొచ్చి చేనుకాడ వేసేది. ఇప్పుడు మళ్ళీ అదే గత సంవత్సరంలో ఏ విధంగా వాళ్ళు కాంగ్రెస్ సమైక్య ఆంధ్ర ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు కూడా ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మళ్ళా అప్పుడే ఇది చేస్తున్నారు అన్నట్లు. ఆటోలకు ఇంతకుముందు ఆటోలకు పైసలు ఇస్తే ఆటోలు వేసుకొచ్చి ఇంటికాడ వేసిపోతుంది ఏరియా. ఇప్పుడేం చేస్తున్నారు, మనం భార్యలను తోలిస్తున్నాం. భార్యలు తోలిచ్చి చెప్పుల లైన్లో పెట్టి ఆకలి కొని వాళ్ళకి తిండి లేదు, యాది లేదు, కొట్లాడుకోవాలి. నిన్నను మొన్న వీడియోలో చూసినాము. ఆడోళ్ళే కొట్టుకుంటున్నారు ఏరియా కొరకు. అంతవరకు తెచ్చిన ప్రభుత్వం అంతవరకు దిగజారిపోయింది.